ఇదిగో రక్షకుడగు కారణభూతుడగు దేవుణ్ణి నేను నమ్ముచున్నాను, నేను భయపడను. ఏషియా గ్రంథము 12:2. దేవుణ్ణి మనం నమ్మినట్లయితే భయం అనేది మనల్ని విడిచి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే దేవునికి శరీరం మీద అలాగే ఆత్మ మీద అధికారం ఉంది, కానీ ఈ లోకంలో ఉన్న వారికి కేవలం శరీరం మీదే అధికారం ఉంది. కాబట్టి ఆ శరీరాన్ని భయపెడుతూ ఉంటారు, ఆ శరీరంని భయపెడుతూ ఆ పిరికితనం గల ఆత్మను వారు పంపిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకిచ్చిన అధికారం ద్వారా ఆ పిరికితనం గల ఆత్మ మనలో ఉండదండి. ఎందుకంటే దేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడు, ఆయనకి మన శరీరం మీద ఇంకా ఆత్మ మీద శక్తి ఉన్నది. కాబట్టి మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఏ విధమైన భయము కానివ్వండి, దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నారు, దేవుడు మిమ్మల్ని విజయం ఇవ్వబోతున్నారు, దేవుడు మీకు ఆ విజయాన్ని దయచేయబోతున్నారు. కాబట్టి మనం నమ్మిన దేవుడు ఇంకా రానై ఉన్నాడు, ఇంకా అద్భుతాలు ఇంకా అధికంగా చేయబోతున్నారు. కాబట్టి నమ్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.